కాస్ట్యూమ్ కలర్ వైట్ అండ్ వైట్. పక్కన ఉంటారు ఇద్దరు, వాళ్ళే లెఫ్ట్ అండ్ రైట్. వీళ్ళ ఓవర్ యాక్షన్ తో మారుతుంది క్లైమేట్. కాకపోతే వాళ్ళ స్కిట్ కి ఇదే పెద్ద హైలైట్. లెట్స్ వెల్కమ్ మాధురి అభి అండ్ టీమ్. అరే మస్తు చేసినానా నేను అన్నా అనొచ్చా అన్న? దిమాగ్ ఖరాబ్ అయిందా? ఏం మాట్లాడుతున్నావు? అరే రాము ఇట్రారా. అరే 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 ఏందన్నా అంగి మీద నీళ్ళు చల్లుతున్నావేంది? పూలు అంగేసుకొచ్చినావు కదరా, పూలు వాడిపోతాయని నీళ్ళు కొట్టినా. ఇంకా నయం లోపల ఫుట్బాల్ ఉన్న సంగతి తెలియదు. అన్నా పెద్దనా నమస్తే. నమస్తే మేడం నమస్తే. నమస్తే. మంచిగా ఉన్నారా? సూపర్. అదే మాట మీద ఉండాలి, స్కిట్ అయినాక కూడా అదే చెప్పాలా. వాళ్ళరా పోరి మస్తు ఫెవిస్టిక్ ఉన్నది. ఏంది ఫెవిస్టిక్ ఉన్నది? అరే గది ఫెవిస్టిక్ కాదన్నా, ఫెంటాస్టిక్. నేనేమన్నారా? ఫెవిస్టిక్ అన్న. నువ్వేమన్నారా? ఫెంటాస్టిక్ అన్న. ఇట్లా స్టిక్ ఉంది కదా. అన్నా ఇట్లా నీకు విషయం చెప్తా. సైరా నరసింహారెడ్డి సినిమాలో ఫస్ట్ డైలాగ్ లీక్ అయింది తెలుసా? అయ్యా సినిమా రిలీజ్ కాకముందే డైలాగ్ లీక్ అయిందా? ఇట్లా చెప్పు. ఏం డైలాగ్ రా? మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఎవరితో చెప్పక. సైరా నరసింహారెడ్డి సినిమాలకు వెళ్ళి ఫస్ట్ సీన్ లీక్ అయింది తెలుసా? తెలుసు. మీ తప్పిదం వల్ల గాని మీ తల్లిదండ్రుల తప్పిదం వల్ల గాని ఇదే కదా. ఏందన్నా మంచి మంచి జోకులు చెప్పానా? ఇంకా ఏందన్నాను? చదువుకోమంటే చదువుకోరు ఎందుకు? అబ్బా నేను చదువుకోలేదు, నువ్వేం చదువుకోలేదురా నువ్వు? సార్ తోడు గొడవ అయింది. ఎందుకైంది? తాజ్మహల్ ఎక్కడ ఉంది అన్నాడు. తెలియదు అన్న. స్కూల్ నుంచి ఇంటికి పంపించండు. ఆయనకే ఎంత ఉంటే నాకెంత ఉండాలి? అందుకే చెప్పేది, ఏడికెళ్ళి సామాన్ తీస్తే ఆడనే పెట్టాలి. చూడు ఏడనో తీస్తావు ఏడనో పెడతావు. తెలియదంటే ఎట్లా తెలుస్తుంది? నువ్వు ఇప్పటికైనా చెప్పు, తాజ్మహల్ ఏడబెట్టి నువ్వు. గుర్తు రాలేదన్నా. నువ్వేదో చదువుకోలే? వాళ్ళు లెక్కలు నేర్పిస్తామని రమ్మన్నారు. లోపలికి పోతే ఆల్జిబ్రా అన్నారు. గలీజ్ మాటలు నేర్పిస్తారు వద్దని వచ్చేసిన బయటకు. అరే చెప్తే దిమాక్లకు సర్రని పోవాలి. ఎట్లా? ఇప్పుడు 3 × 3 9 అని చెప్పిర్రు అనుకో, అర్థం కాదు. త్రిష × త్రిష = నయనతార అని చెప్పిర్రు అనుకో, సట్టును ఉంటది మంచిగా. సెట్ చూస్తుంటే దిల్ గుజాయించిపోతుంది అన్న. ఏమైందిరా? కొత్త సెట్ వేస్తున్నారు అట్నే. అరే ఇగో పని చేయరా, ఓ ఫోటోది యాద ఉంటది. సరే అన్న. దీంట్లో మొత్తం చీకటే ఉంది, ఏం కనపడతలేదు. నీ అవ తీవారే, పొద్దున వెళ్తురులో చూసుకున్నాంతి. చీకటి పడ్డదన్న, నేను ఇంటికి వెళ్ళిపోతాను. చీకటి పడితే భయపడతావేం రా? అన్న చీకటి పడితే దయ్యాలు వస్తాయి అన్న, నాకు గుడి 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 అవుతాయి. దయ్యాలు వస్తే భయపడతారంటే ఏం రాయిడ్ అవలగాడు. నువ్వు భయపడకపోతే డాన్స్ చేస్తావేం దాని ముందు? దయ్యాలకు నేను మొన్న సినిమా టాకీస్ పోయినా, బాత్రూమ్ లో పోగానే ఎదురుగా దయ్యం ఉన్నది తెలుసా? ఏమన్నావు అన్న? ఏమంటా నాకు పడిపోయింది, నువ్వు పోసుకొని పో అని చెప్పిన. నేను నీకు అవలగాని లెక్క కనపడతాన్నా, నువ్వు ఏది చెప్పినా నమ్మేయడానికి. అరే అరే గింత కూడా తెలివిలేదన్నా నీకు? నాకు తెలివి లేదా? లేదు. సరే ఇజ్జత్ గా సవాల్ చేసినవరా నువ్వు. నాకు తెలివి లేదన్నావు, నీ తెలివి ఎంత ఉందో నా తెలివి ఎంత ఉందో చూద్దాం. నీకంటే మస్తున్నది. అచ్చా సరే ఒక ప్రశ్న అడుగుతా చెప్పరా. ప్రపంచంలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ఏడ నడిపిర్రు? ఇండియాలో అయితే కాదు. ఏడ నడిపిర్రు? ఎక్కడ తెలుసా మేడం? పటాల్ మీద. చదువుకోమంటే చదువుకోలే, ఆటో పంచులు వేస్తావు. ఏమిటికి వచ్చినావు? యాంకరింగ్ చేయాలి. జపాన్ లో నడిపిర్రు. చెప్పురా పోరికి. అందుకే నేను ఏం చెప్పలే, ఎందుకు వచ్చి. ఇంకోటి ఇది చెప్తాను, ట్రై చేయి. ఒక మనిషికి గుండు సూది గుస్తే రక్తం బయటకు వస్తుంది ఎందుకు? ఏడి పోవాలో తెలియక బయటకు వస్తుంది. అట్లా కాదురా, ఎవరు గుచ్చిండో చూద్దామని ఇట్లా బయటకు వస్తుంది. ఆగో టాప్లెస్ ఆటో ఇది. ఇంకోటి లాస్ట్ బొంబాస్టిక్ ఇస్తా, దీనికి చెప్పినావంటే నువ్వు గ్రేట్ అని ఒప్పుకుంటారా? అడుగు. చీమ గొప్పదా ఏనుగు గొప్పదా? చీమే గొప్పది. ఎట్లా? చీమ ఏనుగు తొండంలో పోతుంది అని, ఏనుగు చీమ ముక్కులో పోతుంది, తొండంలో పోతుంది, తోకలకి వెళ్తుంది. ఇవన్నీ చిన్నప్పుడు చెప్పినాయి, ఇక అట్లా కాదు. చీమ ఏనుగు నెక్కుతుంది కానీ ఏనుగు చీమ నెక్కలేదు. అరే ఎక్కుడు తొక్కుడు సంగతి పక్కన పెట్టుర్రు అయ్యా, నేను చెప్పేది నుండ్రి. ఎలిఫెంట్ లో యాంట్ ఉంటది, యాంట్ లో ఎలిఫెంట్ ఉండదు. అమ్మా మీ వదినరా, ఇగో ఓ పని చేయి, నేను లేనని మెసేజ్ పెట్టేసి. ఓకే అన్న. అన్న నీ ఫోన్లోకి వెళ్ళేనా? నా హ్యాండ్ రైటింగ్ గుర్తుపడుతుంది. నా హ్యాండ్ రైటింగ్ గుర్తుపడుతుంది అంటే టైపింగ్ ని. అవురు నా హ్యాండ్ రైటింగ్ తో చూస్తేనే గుర్తుపట్టదు. కరెక్ట్, నేను ఇడ లేను. పెట్టేయి. అరే నీళ్ళ ట్యాంక్. అరే ఐఎమ్ సాఫ్ట్వేర్. నువ్వు సాఫ్ట్వేర్ అండర్వేర్ నాకు ఎందుకురా? ఏం సంగతి ఆడిపోతున్నావు? ఆఫీస్ కి. ఏంద్రా ఇది? ఆఫీస్ లోపలికి వెళ్ళేటప్పుడు ఇది చూపియాలి, మరి బయటికి వెళ్ళేటప్పుడు ఇట్లా చూపెట్టాలి. అరే
పొట్ట పెంచుకొని ఏసీలో కూర్చున్నాడు కాదు, బయటకు వచ్చి బస్కిల్ తీయాలి, జిమ్ చేయాలి, ఫిట్ గా ఉండాలి. నేను టెన్నిస్ లో ఛాంపియన్ తెలుసా? టెన్నిస్ బ్యాట్ కి ఎన్ని బొక్కలు ఉంటాయి తెలుసా? ఐ హావ్ టు గో టు ఆఫీస్, ప్లీజ్ లీవ్ మీ యార్. ఇంగ్లీష్ మాకు కూడా వస్తది. ఏం మీకు ఇంగ్లీష్ వచ్చా? ఏది మాట్లాడండి. I talk English, I walk English. నో స్పీకింగ్, నో స్మోకింగ్. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. దిస్ నంబర్ టెంపరరీ అవుట్ ఆఫ్ సర్వీస్. మెట్రో వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అబ్బో చాలా ఎక్కువ నేర్చుకున్నారు. ఇంతకంటే ఇంగ్లీష్ వాడు మాట్లాడతారా? అరే మాతో కాలేదు కానీ, లేకపోతే నేను అమెరికాలో చదివింటే ఇంగ్లీష్ సినిమాలు తీసుకొచ్చి తెలుగులో వేస్తుంటే ఇప్పటికి అన్ని. అబ్బా ఆహా, స్పైడర్ మ్యాన్ అయితే ఎలా తెస్తావు? సాలే పురుగు. సాలే పురుగా? డార్క్ నైట్. చిమ్మ చీకటి. ఈవిల్ డెడ్. దయ్యం చచ్చిపీకింది. సూపర్ అన్న. మెన్ ఇన్ బ్లాక్. మెన్ ఇన్ బ్లాక్. అప్పారావు. లాస్ట్ మిషన్ ఇంపాసిబుల్. సుధీర్గాంతో అయితలేదు. గేట్లు ఎక్కుతాడా, గేట్లు దిగుతాడా? మైక్రోసాఫ్ట్ విండోస్ నుండి డోర్స్ ఎప్పుడు వస్తాయి? కిటికీలు పెట్టాలా, దానికి తలుపులు పెట్టాలా? ఇప్పుడు వాళ్ళు అయ్యొచ్చి ఇక్కడ లొల్లి పెట్టి రచ్చ చేస్తే ఏం చేస్తావు? ఎవ్వనయ్యా భయపడేది లేదు. ఎవ్వడు వచ్చినా దెత్తడి పొచ్చమ్మ కూడా ఇస్తా. నా ముంగట పెద్ద టెర్రరిస్ట్ నిలబడ్డాడు తెలుసా? ఇట్లా గన్ను పెట్టుకుని నిలబడ్డాడు. అన్న బుల్లెట్ తగిలిందా? ఆడు బుల్లెట్ కి స్టాండ్ వేసిపోయిండు రా, తలగలే. అది కాదన్న, గన్ను పెట్టి గాలిస్తే బుల్లెట్ వచ్చి తగిలిందా అంటున్నా. అచ్చా బుల్లెట్లు అంటున్నావా? ఆడిట్లా కాల్చిండు. ఇట్లా లేపి నెలకి వెళ్ళిపోయినా. అబ్బా, ఇట్లా లేపి నెలకి వెళ్ళిపోయినా. అన్న నిజంగా అన్ని బయటకే పోయినా. ఇగో బాంబు కనిపించింది అనుకో, ఇట్లకెళ్ళి ఇట్లదంతా. అబ్బో, ఇట్లా బాంబు కనిపించింది అనుకో, ఇట్లకెళ్ళి ఇట్లదంతా. ఇంకో బాంబు కనిపించింది అనుకో, ఇట్లకెళ్ళి ఇట్లదంతా. బాంబు. బలూన్ బాగా కొడుతూనే భయపడుతున్నారు, ఇంకా బాములు అంటారా మీరు? అరే ఆప్రా. అబ్బే అరే ఇజ్జత్ తీస్తున్నారా మీరు మొత్తం? అరే అవురా, నిన్న దావత్కు పిలిస్తే రాలేదు, ఎందుకు రాలేదురా? దోమలు గుర్తుండే అన్న. అదేంది టైలర్ కుట్టాడా మీ బట్టలు? రాత్రి దోమలు పెయ్యంతా గుర్తుండే అన్న దోమలు కుడితే ఏం చేయాలన్నా? ఏం చేస్తావు? గోక్కొని వండుకోవాలి. నువ్వు మన రజనీకాంత్ అనుకుంటున్నావురా? దోమను పట్టుకొని సారీ చెప్పి నీకు. అరే తాత వచ్చిండ్రా. అంకుల్ పడింది. అందుకే చెప్పిన క్రీమ్ పెట్టుకో, నెత్తికి డై చేసుకో అని చెప్పి. చూసిన అంకుల్ అంటున్నాడు. వాడు ఎవరిని అన్నాడు ఇక్కడ? అందరికి అర్థమైందిలే. మీతో చిన్న పని ఉంది. ఓ పిల్లని లేపుకరాలి. ఎప్పుడు అనుకుంటుంది లేపుతాం. అంటే ఓ పిల్లని లేపుకొచ్చి పెళ్లి చేయాలి. పిల్లని లేపుకొచ్చి పెళ్లి అన్న. అరే చూసినవారా, ఒక తాత మనవడి కోసం ఎంత ఆరాట పడుతున్నాడు. మా తాత మీ తాత ఉన్నారు ఎందుకు? ఎట్టి పలక మీరే చేయాలి పని. అరే నువ్వు శంకర్ పైల్వాన్ అని చెప్పినావు మర్చిపోయిగా. ఆడేవాడు ఆయనకి ఎప్పుడు చెప్పినా నేను? నన్ను చూస్తావేంది? చెప్పన్నా, వచ్చినోడు కల్లా నేనే శంకర్ పైల్మాన్ అని చెప్తా. నేనే చెప్పుకోన్నారా? నా పేరు నేనే చెప్పుకో. శంకర్ పైల్మాన్. అన్న ప్లీజ్ ఈ పని చేసి పెట్టన్నా. అరే ఇంట్లో ఎంత మంది ఉంటారా? వాళ్ళు ఇద్దరు ఉంటారన్న. చింటూ టింకు అంటారా? పైసలు ఓడిస్తున్నారా? వాళ్ళ ఇంటికి పోయి గిప్పా గిప్ కొట్టి తలకాయతో డిచ్చి కొట్టొస్తా. అయిపోతుంది. అరే రమ్మన్నా. బయటికి రారా, శంకరన్ వచ్చిండు. ఏందిరా బాయ్, మా ఇంటికి వచ్చి మమ్మల్ని గొడవ చేస్తున్నారు. గీని కొట్టా అన్న. అరే ఇడు ఎంతున్నాడు చూసినావా? గీని నేను కొట్టుడు ఏంటో, ఆయనకి డిచ్చి కొట్టుడు కూడా అవసరం లేదు. చింటూ ఒకసారి రాబేటా. వెనకున్నారు. అరే చింటు గాని చూస్తే భయపడతాం అనుకున్నారా? ఆ చింటు గారిని ఇక ఇట్లా చిట్కలేసి లేపుతా. ఆ నీకు కొడతా డిచ్చి. మాకు కూడా ఉంది ఛాతి. అరే రాము ఆ సంగతి చూడరా. నువ్వేం చేస్తావు? నేను చేస్తే పిండం పెడతావా? అరే దాన్ని కొడితే గలీజుకుంటాడు, ఆడు తట్టుకోలేడురా. నువ్వు కొడితేనే గలీజ్గా తట్టుకోలేకపోతే నేను కొడితే తట్టుకుంటా ఆడాడు. కొట్టన్న. అరే ఆడు ఒక్కడున్నాడు రా. ఏమంటారు తెలుసా? శంకర్ పైల్వాన్ వచ్చి ఒక్కొని చూసి కొట్టిపోయిండు, ఇద్దరు వచ్చి కొట్టిరట. గలీజుకుంటది. ఇచ్చి ఏమనుకోలే కొట్టు. మింటూ ఒకసారి రాబేటా. ఇప్పుడు చింటున్నాడు మింటున్నాడు, ఇద్దరు ఒక్కలం కొడితే కూడా సరిపోతుంది. ఆ మింటికాడు ఉన్నాడు అనుకో, గాని కొట్టినాం అనుకో సరిపోతుంది. అరే ఇస్కి ఐసి తైసి ఈడికి అన్నా నువ్వైతే వంగనే గీసుకున్నావు. వచ్చే తొందరగా. అన్న
డిచ్చి కొట్టు డిచ్చి కొట్టి గిప్ప 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 కొట్టు. అరే ఆ నైట్ ఏడుంది నేనేడున్నా ఏడగొట్టాలి రెడ్డిచ్చి. ఏడొట్టి ఆడనే కొట్టన్నా. ఏడందితే అడగొట్టు. భయ్యా నువ్వేంది మీ ఇంట్లో నిచ్చెన పెట్టుకుంటావా చక్కగా ఇట్లా ఎక్కేస్తావా మేడం మీదికి? ఇంత పొడుగు ఎట్లా పెరిగినవే? పెద్ద మనిషి వాళ్ళ మనవనికి పెళ్లి చేయాలంట. కూర్చొని ముచ్చట మాట్లాడుకుందాం. పెళ్లి మనమానికి కాదు నాకు. నీకా? నీకు పెళ్ళేంద్రా? నువ్వు ఎవరిని ప్రేమించినావు? ఇలా నైనామని ప్రేమించిన. ఎట్లుంది దొరక 2 టిప్పర్ లారీల మధ్య మారుతి కారు పెట్టినట్టుంది. అవసరమా? మనం మాట్లాడుకుందాం సరేనా? చింటూ మింటూ ఆ గిప్ప గిప్ ఏందో ఒకసారి చూపిరు మీరు. అన్న ఇప్పుడు అట్లా కాదే, కూర్చొని మాట్లాడుకుందాం. ఇగో అరే రాము 4 రోజులు ఊరికి పోయేస్తాం, మీ వదిలే చెప్పరా. అదిరే అదిరే కన్నే అదిరే కుదిరే కుదిరే అన్ని కుదిరే. అవు మీ అన్న పేరు ఏందనో? ఆ శంకర్ పైలో చింటూ టింకు భయపడిందంటే అందరు చెప్పుకుంటున్నారు బయట. భయపడలే, బచ్చాగాలి ఇడిచిపెట్టి వచ్చిన అంతే. హాయ్ టింకు. రోజా గారు ఎలా అనిపించింది? నిజంగా నవ్వినవి కళ్ళలో నీళ్ళు కారిపోతున్నాయి, తుడుచుకోలేకపోయాను అసలు. ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఎక్స్ట్రాడినరీగా. అసలు ఎవరికి వాళ్ళు ఏం తీసుకోలేదు. అండ్ చింటూ టింకు కూడా బాగున్నారు. ఫినిషింగ్ అద్దరిపోయింది. బాబు గారు గిప్పా గిప్ గిప్పా గిప్. బాగుంది, బాగా ఎంటర్ చేశారు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. And let's ask our special judges from Swarna Khadgam, how did you find the performance? ఎలా అనిపించింది? వావ్ వాట్ ఎ షో అంటే ఒక సైడ్ నాకు ఒక సల్మాన్ ఖాన్ గోవిందా చూడినట్టుండే. లుకింగ్ ఎట్ అభి విత్ దట్ లైక్ అ రీజనల్ తెలుగు సల్మాన్ ఖాన్ లాగా, అండ్ లుకింగ్ ఎట్ రాము ఖచ్చితంగా ఒక గోవిందా లాగా. లేకపోతే అభిని ఇంకా లోకల్ అర్జున్ రెడ్డినే కనిపించాడు ఇంకో షేర్ లో. I really loved it. మీరు సల్మాన్ ఖాన్ అన్నారు కాబట్టి ఐ విల్ టెల్ యూ. సంజన मैं तुमसे बहुत प्यार करता हूं. సత్యనారాయణ గారు నాకు ఆ స్కిట్ చూసినంత వరకు చిరంజీవి గారు గుర్తుకొస్తున్నారు. శంకర్ దాదా శ్రీకాంత్ అనే చిరంజీవి గారు ఉంటే ఎలా ఉంటుంది? థ్యాంక్ యూ సో మచ్. రేపటి నుంచే స్వర్ణ ఖడ్గం సీరియల్ స్టార్ట్ కాబోతుంది. బాహుబలి రేంజ్ లో సీరియల్ కూడా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అభి, థ్యాంక్ యూ సో మచ్.